ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శోభనం గడియలు పక్కాగా ఉన్నా అడుగడుగునా మాత్రం గండాలు ఎదురవుతూనే ఉన్నాయంట. మరి ఈ స్పెషల్ కథా చిత్రం ఏంటో స్పెషల్ స్కిట్ లో చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. Gopi DJ Gopi ఏంటి తెగ టిప్స్ కొడుతున్నా? పందిరి మంచం ఎక్కాలంటే ఆ మాత్రం ఉండాలి పిచ్చిదానా. ఈ రోజు ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నావు? మరి ఉండక ఈ రోజు ఏంటి మన ఫస్ట్ నైట్ మామూలుగా ఉండదు. పైన చుక్కలు చూసావా? ఆ చుక్కలైనా లెక్క పెట్టగలమేమో కానీ మనం పుట్టే పిల్లల్ని లెక్క పెట్టలేవు. అయితే నీకోసం ఆరెంజెస్ తీసుకొస్తా. అవసరం లేదు, ఆరెంజ్ ఏదో మంచం మీద మన ఇద్దరి మధ్య నలుగు అయితే జ్యూస్ అయిపోద్ది. ఇప్పుడు దాకా చాక్లెట్ ని తిన్నావు, ఇక నుంచి కంటావు. అది కాదు కానీ నువ్వు మాస్ అనుకుంటావు కానీ నువ్వు క్లాస్ అవ్వా. ఎవడ క్లాసు నల్ల తోలేసుకుని స్టైల్ గా ఉన్నాను క్లాస్ అనుకుంటావేమో. మాస్ ఓరా మాస్ టన్నులు ఉంది ఇక్కడ. ఇప్పుడు దాకా 10వ తరగతి పిల్లలకి మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్పారు, రెండో ప్రపంచ యుద్ధం గురించి చెప్పారు. ఇక నుంచి మన యుద్ధాన్ని 3వ ప్రపంచ యుద్ధంగా చెప్పుకుంటూ పాఠాలుగా చెప్పుకుంటారు. నీకు పాప కావాలా బాబు కావాలా? నాకు పాపే కావాలి. బాబు ఎందుకు వద్దు? వాడు మొహం చూసా ఎలా ఉంటుందో చండాలంగా ఉంటాడు వాడు. బాబు గారు నాకు వాడంటే ఇష్టం లేదు. వద్దు. నువ్వు మన ఏమన్నా అన్నావు అనుకో మన ఫస్ట్ నైట్ అవ్వదు. వద్దులే ఏమన్నా మీ అన్న చాలా మంచోడు, దానికోసం ఇది ఆపకూడదు. అమ్మ ఇది అసలు మెయిన్ ఇది. సర్లేదా శోభన అసలే ఇప్పుడు ఇడు గుట్టలమ్మడి తిరిగే లేదు, ఎందా అక్కడ గడ్డలమ్మడి తిరిగే ఉన్నాడు ఇడు. సారీ మా చెల్లెలు జాగ్రత్త, అసలే గారాల పట్టి. పల్లి పట్టి ఏం కాదు. ఎల్లు నువ్వే నుంచి ముందు మా షాప్. అది కాదు బావా, మా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నా బావా. ఇప్పుడు నేను కూడా పువ్వుల్లోనే పెట్టి చూసుకుంటా, కాకపోతే నలుగుతి అంతే తేడా. వెళ్ళిపో చెబుతా బావా. మా చెల్లెల్ని ఇంతవరకు భూమి మీద నడిపిలేదు బావా. నేను నడిపిన రా మొత్తం మీద. లేట్ అవుతుంది. గట్టిగా మాట్లాడితే అది నేను. చెల్లెమ్మా 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 మీరు అన్న చెల్లెల్లో అది గుర్తుంచుకోండి. నువ్వు పాలే లోపలికి. మొత్తానికి మా చెల్లి పెళ్లి చేసి నా బాధ్యత నెరవేర్చుకున్నా. హలో ఏంటి నా మేనగోళ్ళు గాని నాకు మేనల్లుడు గాని పుడితే మేనమావకి ప్రమాదమా అంటే మరగయ్యా. ఇప్పుడు ఈ శోభనాన్ని ఎలాగైనా ఆపాలి. వాడికి మామూలుగానే స్కిట్ ఇస్తేనే వదలడు. ఇప్పుడు శోభన స్కిట్ అంటే అమ్మో చంపేస్తాడు. ఏంటి తలుపు కొడతాడు? బయట కూడా పెట్టినది మాట్లాడారా? ఏంట్రా అంటే గొల్లెం పైన ఉంది బావా, చెబుదామని. నాకు గొల్లాలు ఎక్కడ ఉంటాయో తెలుసు, నువ్వు వెళ్ళు. సరే సరే బా, అది జాగ్రత్త. వెళ్ళురా బామ్మర్ది, నేను చూస్తున్నాను ఎంత పదవే లోపలికే. అన్నయ్య ఏమన్నా తింటావా అన్నయ్య? పావే నువ్వు వాడి తిండి గురించి చూస్తున్నావు, నేను తినేది నీకు తెలియట్లేదు. పా లోపల. అబ్బా నాకు తెలిసి ఈ డూపు చూస్తే చాలా గందరగోళంగా ఉంది. ఈ శోభనం ఎలాగైనా చెడగొట్టాలి. ఓపెన్ చేద్దాం. అరే జిత్తు అర్జెంట్గా రారా. మరే చూడు అది. సరే అర్థమైంది సార్. సార్ పేపర్ సార్, పేపర్ సార్. ఎప్పుడు నువ్వు శోభన గదిలోకి వచ్చి పేపర్ ఎత్తా? ఎవరు రీడు? పేపర్ ఉంది సార్. పేపర్ ఓడి శోభన గదిలోకి ఎందుకు వచ్చావురా? అంటే మీరు మంచి వేడి మీద ఉన్నారు కదా సార్, వేడి న్యూస్ చెప్తామని వచ్చాను సార్. పేపర్ ఉదయం 6 గంటలకు రావాలి. ఇప్పుడు ఎంత అయింది? 12 అయింది. ఇప్పుడు ఎందుకు వచ్చావురా నువ్వు? కరెక్ట్ సార్ మీరు అన్నది. అయితే 6 గంటల వరకు ఇక్కడే పడుకొని 6ంటికి పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. దా పడుకో. దా సార్. నువ్వు బామర్దే బా ఎప్పుడురా ఈడు? బా
పేపర్ ఆడు బావా. ఈయనెందుకు రానిచ్చారు లోపలికి? నేను నిన్ను గుడ్ న్యూస్ చెప్పమంటే నువ్వేమన్నావు తర్వాత చెప్తా అన్నావు. ఆ. వీడు గుడ్ న్యూస్ ఇప్పుడే చెప్తా అన్నావు, అందుకే లోపల పంపించా. మర్యాదకు మూసుకొని మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. లేదు బావా, ఏం కాదు, మీ శోభనం జరుగుద్ది. ఓకే ఓకే. అమ్మో ఇది సగం తీసుంది తలుపు. పాపం అండి, పేపర్ అలా కొట్టారు ఎందుకు? పాపం అంటే పాపల బొట్టరే నువ్వు రా. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. రే సందీప్, అర్జెంట్ గా రా. వస్తున్నారా? ఏంట్రా? అరే విషయం ఏంటంటే తెలుసా, రాత్రి నేనేగా రాసింది. ఏంటి సౌండ్లు? ఏం చేయకుండా మంచం ఊగుతుంది. ఎప్పుడురా నువ్వు? సార్ మంచాలు బాగా చేసామని సార్. మంచాలు బాగా చేసాడు, లోపలికి ఎందుకు వచ్చావా? సార్ మీ బావ చెప్పారు సార్, ఈ రోజు మీరు మంచి ఇరగొడతారంటగా. అందుకే బాగుండాలని మేకలు కొడుతున్నా. ఒరే ఇంత మట్టికి ఏ ఇంటనే స్టార్ట్ కాలేదు. మంచం ఎలా ఇరిగిద్దా? ఊరుకోండి సార్, మంచం ఊగుతుంది, మీ ఊపు మీద ఇది ఆగదు, అందుకే ఊపు కొట్టేస్తున్నా. ఎందుకురా అన్ని మేకులు కొడుతున్నావు? అంటే పుట్టు స్ట్రాంగ్ గా ఉంటేనే పుట్టబోయే బిడ్డ స్ట్రాంగ్ గా ఉంటారు సార్. పుట్టే గ్యాప్ ఎక్కడెత్తున్నారా మీరు? పద్దాకలు వచ్చి చేస్తున్నారు. అరే బామ్మర్జీ, బా ఎవడ్రా ఈడు? బా మంచాలు బాగా చేసేవాడు బావా. ఈడెందుకు వచ్చాడు లోపలికి? నువ్వే అన్నావు కదా బావా, మంచం ఎలాగైనా ఇరుగుద్ది అని. అది ఇరగకుండా ఉండటానికి ఇన్ని పంపించా. సర్లే, అంతా ఓకేనా? అన్ని 3 కాళ్ళు బాగున్నాయి సార్, ఈ ఒక్కటి ఊగుతుంది. అది ఒకటి ఏంట్రా, అసలే మా బావ ఊపు మీద ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఓ పని చేస్తాను సార్, ఆ. ఇది ఊగకుండా ఇలా పట్టుకుంటాను, మీరు పనిగానిచ్చేయండి. వెళ్ళిపో. అరే ప్లీజ్ రా. అరే ఏంట్రా ఎత్తుకుతున్నావు? ఇది సుత్తే, ఇది మేకు, కొడితే దిగుద్ది సార్. ఇది చెయ్యి, ఇది పిడికిలి, మోర దిగిద్ది. అది కాదు బావా, మంచం స్టాక్. ఎలా? అన్ని మీద చేసామంటే మన ఫస్ట్ నైట్ జరగదు. నువ్వు లోపల పో. మా అన్నయ్య నవ్వుతేనే మన ఫస్ట్ నైట్. నువ్వు వాడి మొహంలో ఎక్స్ప్రెషన్ తెలియవు. నువ్వు పా. నరేష్, అర్జెంట్ గా రారా. నరేష్, షా. ఏంటి ఏం చేయకుండా పిల్లలు ఏడిపోతుంది అంటే? పిల్లలు అప్పుడే. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎందుకు ఏడుతున్నావురా? నీ మొక్క చూసి ఏడుపు వచ్చింది. సారీ రా. అరే ఇప్పుడు చెప్పు, ఎందుకు ఏడుతున్నావు? నీ బ్యాగ్ కట్టి నీ మొక్క బాగుందిరా. అసలు ఎవడ్రా నువ్వు? ఎందుకు వచ్చావు చెప్పు. ఏమండి వీడెవడో నాకు తెలీదు. ఎవడో తెలియదు అంటే అక్క అంటావేరా? హాస్టల్కి వెళ్ళినప్పుడు పుట్టానండి. తమ్ముడు. ఆగు, వాడు చిన్నపిల్లగాడు కాదు, నువ్వు ఎత్తుకున్నావు. ఏ చాలే కాకు, ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు? ఎందుకు వచ్చావు? మా అక్క ప్రేమ కోసం వచ్చా. మా అక్క పక్కన పడుకోకపోతే నాకు నిద్ర రాదు. అరే ప్లీజ్ రా, పడుకోకూడదురా ప్లీజ్. అక్క అయ్యో వద్దు, అని చెప్తా. వాడు చిన్న పిల్లోడు కదా, ఏడుస్తున్నాడు. తొందరగా పడుకోబెట్టేస్తాను. తొందరగానే పడుకుంటా. చూసారా, తొందరగానే పడుకుంటాడు. పడుకోబెట్టిన తర్వాత నా నుంచి అంతే అన్నావు, ఏమీ లేదు. అరే నువ్వు పడుకో, త్వరగా పడుకో. నిద్రపోయావా? పోయా, నిద్రపోయా. అరే ప్లీజ్ రా, నీకు దండం పెడతా, పడుకోరా. నా శోభనం. పడుకో, నిద్రపో. పడుకున్నాడండి. ఒక పని చేద్దాం, ఈయన బయట పడేస్తా. ఎక్కడ తీసుకెళ్తున్నా? అక్కడ పడుకోబెడదామని. నాకు ఇక్కడే బాగుంది. ప్లీజ్ రా, వద్దురా. ఇక్కడే బాగుంది. ఇదిగో ఇలా ఊపుతా ఉంటావు. ఇలా ఊపు. అవునా? ఎంతసేపు ఒప్పాలి? పొద్దున్న ఊపు. పొద్దుందా కుక్కలా? ఉయ్యాల, జంపాల. ఏం చేద్దాంరా? ఇప్పుడు ఎలా ఇల్లేడి? అందరూ వచ్చేయండి రా. ఏందిరా, ఏమైంది? బావ వచ్చింది బావా. పావులు ఎడకెందుకు వస్తారా? ఏమో బావా. లుంగిలోకి వెళ్ళి. లుంగి. లుంగి. అన్నయ్య బాబేడి. అడుగు బావా, వచ్చాడు. ఏమండి? బావా, నేను కదిలేను, శోభనం చేసుకోండి బావా. ఇప్పుడు హ్యాపీ కదా? అటు జరుగు. ఏమైంది? మేకులు లేవు.
ఇమాన్యుయల్ అండ్ బాబు అంటేనే ఇద్దరు రెండు స్కార్పియన్స్ లాగా, ఒకరు పైకి వెళ్తే ఒకరు లాగేసుకుంటుంటారు కదా. సో స్కిట్ లో కూడా అంతే. ఇమాన్యుయల్ కి ఇంత అందమైన అమ్మాయి పెళ్ళాం అండ్ ఫస్ట్ నైట్ అంటే ఒప్పుకుంటాడా బాబు అసలు? చాలా బాగుంది, ఫన్నీగా. మనో గారు ఇంత జరిగినా కూడా ఇమాన్యుయల్ లో అసలు అలసటే లేదు. ఏంటి ఏం జరగకపోయినా కూడా అంటే ఆ అమ్మాయిని చూసుకుంటూ బతికేస్తూ ఉంటాడు అతను. ఎక్స్ట్రానరీ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.